నమస్కారం. వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యం. సీఎం శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:50 వినుకొండ పట్టణంలో ల్యాండ్ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక బస్సు ద్వారా నష్టపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కాలనీలో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా స్వచ్ఛ రథాలను మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ప్రారంభించి ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్ కార్డులు, ఈ ఆటోస్ ను ప్రారంభించి వ్యర్థాల సేకరణ కోసం అనుసరించాల్సిన విధానాలను దిశానిర్దేశం చేశారు. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో 100% మేర డోర్ టు డోర్ కలెక్షన్ చేపట్టాలని జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించిన ముఖ్యమంత్రి స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ తదితర స్టాళ్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు వినుకొండ నియోజకవర్గంలో వెటర్నరీ కాలేజీ కావాలని కోరడం జరిగింది. సీతమ్మ జాడని శ్రీరామచంద్రుడికి జటాయు పక్షి తెలియజేసినటువంటి సీత వార్తని విన్నకొండ శ్రీరాముడు. అందువల్లనే విన్నకొండ కాస్త వినుకొండగా ఈరోజు మనందరం ప్రసిద్ధి చెందింది. అలాగే ఇలాంటి వినుకొండ గతంలో 2015లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు వారు ఇక్కడ రావడం మనందరికీ ఎంతో సంతోషకరం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళడానికి. అలాగే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలను భరించారు, ధైర్యంతో సమాధానం చెప్పారు. పోరాటానికి దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం నిలబడ్డారు, అధికారంలో ఉన్న రాత్రింబగళ్ళు ప్రజల కోసమే పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు. వారే నాకు ఆదర్శం. 1990లో ఒక టాటా కంపెనీలో ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా నా జీవితాన్ని స్టార్ట్ చేశా. ఒక రైతు కుటుంబంలో, ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి నేను ఈరోజు శాసనసభ్యుడు అయ్యానంటే దానికి కారణం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. టాటా కంపెనీలో పనిచేసిన నేను ఆ అనుభవంతో 1996లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత 98లో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పిల్లలకి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించడం, ఇలా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను. 1998, 99లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నది ముఖ్యం కాదు, మీరు మీ గ్రామానికి, మీ ప్రాంతం అభివృద్ధికి మీరేం చేశారనేది ముఖ్యం. అందువల్ల యువ పారిశ్రామికవేత్తలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం. శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు పిలుపొందుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి సేవ చేయాలని, మానవ సేవే మాధవ సేవని ఈ గడ్డ మీద పుట్టాను. ఈ కన్న తల్లి కంటే గొప్ప, కన్న తల్లి రుణం తీర్చుకుంటే గొప్పది జన్మభూమి రుణం తీర్చుకోవటం అని ఆ స్ఫూర్తితోటి, చంద్రబాబు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 1998 నుండి ఇక్కడ మీకోసం పనిచేస్తున్నా. చంద్రబాబు గారే నాకు ఆదర్శం, చంద్రబాబు గారే నాకు స్ఫూర్తి. అందుకే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నా. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు మన నియోజకవర్గానికి, మన జిల్లాకి ఏం కావాలన్నా వారు అండగా నిలబడ్డారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
అలాగే వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ గారిని కోరాను. ముఖ్యమంత్రి గారి సహకారంతో మీరు గతంలో అర్బన్ హౌసింగ్ ఇచ్చారు, మంత్రి నారాయణ గారు కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన వినుకొండకి అర్బన్ హౌసింగ్ ఇచ్చారు. అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీము 240 కోట్లతో మనకి టౌన్లో మంచినీళ్ళ కోసం నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ముఖ్యమంత్రి తెరలు కట్టించుకొని చెట్లు నరికి వినుకొండ వచ్చాడు. గత ముఖ్యమంత్రి బొల్లాపల్లికి నీళ్లు ఇస్తాము 10 కోట్ల హామీ ఇచ్చారు. 10 కోట్ల హామీ ఇచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రిని వైసీపీ పాలనలో చూసాం. అట్లాగే వరకుపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇటుక కూడా పెట్టని గత ముఖ్యమంత్రిని చూసాం. గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు 240 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈరోజు ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. ఇది మనకు వచ్చింది ఎన్ఎస్పి నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవను, ఒక బీసీ భవన్ నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్ ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్నా, గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం. అలాగే అమరావతి రాజధాని నంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టనటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని చూసాం. ఈరోజు రాత్రి పౌరులు కష్టపడి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి త్యాగానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలవరం 5 ఏళ్ల పాలనలో 1% పూర్తి చేయాలన్నటువంటి గత అసమర్థ ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం.
రేపు పోలవరాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి, దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలకు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడు కృషి వారికి ఈ జాతి, తెలుగు జాతి అంతా వారికి రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ప్రాంతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. టౌన్ స్కీమ్ వచ్చింది, నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు, కానీ గ్రామాల్లో ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. మనకి రూరల్ వాటర్ గ్రిడ్ గతంలో పల్నాడు గ్రిడ్ కింద నిధులు శాంక్షన్ చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కోరుతున్న ఫేజ్ 1లో మాచర్ల గురజాలు పెట్టారు, వినుకొండ దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తమకు మనవి చేస్తున్నాను, వినుకొండ కూడా ఫేజ్ 1లో వాటర్ గ్రిడ్లో కలిపి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి రూరల్ ప్రతి గ్రామానికి, ప్రతి బజార్కి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ ఇచ్చేటువంటి రూరల్ వాటర్ గ్రిడ్లో వినుకొండ ప్రతి గ్రామానికి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు మనకి వెటర్నరీ పశు సంపద ఎక్కువ, మనకి మేకలు గొర్రెలు ఎక్కువ. అందువలన పాడి పరిశ్రమలో ఈరోజు వినుకొండ జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పాడి పరిశ్రమలో వినుకొండ ప్రాంతం ముందుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నా. అందుకోసం ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజీ 100 ఎకరాల స్థలం ఉంది. అందుకోసం ఒక చక్కగా వెటర్నరీ కాలేజీ ఇమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామం తిరిగి ఏదైతే ఇంతమనిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ.
అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూసే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది. చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. గుట్టల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త, మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుని
మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం, ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళొచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్త అంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయటని సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. వినుకొండ పట్టణం దక్షిణ బజార్లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మహిళా దంపతులచే హోమాలు, ఈ ప్రతిష్ట మహోత్సవాలు నూతన ఆలయంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం, ప్రతిష్ట విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. వేదాంతం కోదండ రామాచార్యులు వేద పండితులచే 10 గంటల 30 నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, అగ్ని ధ్యానములు, రత్నన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, యంత్రస్థాపన నిర్వహించడం జరిగిందని దేవస్థాన కమిటీ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి, ఆచార్య సన్యాసం, శాంతి కళ్యాణం, అనంతరం మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన, వితరణ, తీర్థ ప్రసాద తదితర కార్యక్రమాలను జొన్నలగడ్డ పాండు రంగారావు, వెంకట చంద్ర రమాదేవి దంపతులచే నిర్వహించారు. 21/2/2026 మా బాబాయ్ గారైన జొన్నలగడ్డ పాండు రంగారావు, వెంకట చంద్ర రమాదేవి గారి దంపతులచే నిర్మించబడ్డ శ్రీ సత్యనారాయణ స్వామి రమాదేవి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈరోజు ప్రతిష్టా కార్యక్రమము. వారి సొంత నిధులతో వినుకొండలో లేనిటువంటి టెంపుల్ని వినుకొండ నిర్మించాలని వారి కోరిక, చిరకాల కోరిక, వారి యొక్క సంకల్పాన్ని ఈరోజు నెరవేర్చడం జరిగింది. వారు దాదాపు దీన్ని 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వెచ్చించి వారి సొంత నిధులతో వినుకొండకి ఒక భాగ్యం కలిగించారు. చాలామంది గతంలో కూడా ప్రతి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే అన్నవరం వెళ్ళి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చేసుకునే సౌకర్యం. అలా కాకుండా మన వినుకొండ ప్రాంతాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వినుకొండలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఏర్పాటు చేయడానికి సంకల్పించి వారి సొంత నిధులతో నిర్మించారు. వారి కుటుంబము అమెరికా నుంచి అందరూ వచ్చారు. వీరు
మా యొక్క వంశాలైన జొన్నలగడ్డ వంశస్థులు అవ్వడం మాకు చాలా గర్వకారణము. వారు ఇక్కడే పుట్టడము, ఇక్కడే వారి సొంత ప్లేసులో సరిపోక మరీ కొంత ప్లేస్ కొనుక్కొని ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. దీని ధూపదీవ నైవేద్యాలు కూడా వారి సొంత ఖర్చులతోనే నిర్మిస్తామని చెప్పారు. ఇది ఒక వినుకొండకు ఒక వరం లాంటిది, మహాభాగ్యం అని మేము కోరుతున్నాము. వరకిపొడిసెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని వెంటనే పనులు ప్రారంభించి రైతు సంఘాల, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్వాయి ఎదుట ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు వినుకొండలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ప్రజల చిరకాలంగా ఉన్న ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుంచి వరకిపొడిసెల ప్రాజెక్టు కోసం ప్రజలు అనేక విధాలుగా ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇప్పటికైనా పనులు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పారు. వినుకొండ మండలంలోని రైతులు గూగుల్ ప్లేస్టోర్లో APIMS యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతుకు ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న సేవల గురించి తెలుసుకోవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు. యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ను నమోదు చేసుకుంటే యాప్ రైతులకు ప్రత్యేక ఉపయోగాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ మండలంలోని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, గత సీజన్లో రైతు నమోదు అనేది చేయడం జరిగింది. అలా చేయగా మిగిలిన వారి లిస్ట్ కూడా పెండింగ్ లిస్ట్ని వ్యవసాయ శాఖ వారికి అందించడం జరిగింది. రైతు సోదరులందరూ ఎవరైతే రైతు నమోదును మిస్ అయ్యి ఉన్నారో వారు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, మొబైల్ కూడా ఆధార్కి లింక్ అయిన ఫోన్ కూడా రైతు సేవా కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి రైతు నమోదును పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రైతు నమోదు పూర్తి చేయించుకొని ఎడల రైతులకు అన్నదాత సుఖీభవ, PM కిసాన్, క్రాప్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏవి కూడా అమౌంట్ను క్రెడిట్ అవ్వడం జరగదు. రైతులందరూ కూడా మిస్ అవుతారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రైతు నమోదుని అనగా APFR రిజిస్ట్రేషన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వినుకొండ మండలంలోని ప్రతి రైతు తన మొబైల్లో APIMS యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసేసి యాప్ని ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ APIMS యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా రైతుకి వ్యవసాయ శాఖ ద్వారా ఏమి సేవలు అందుతున్నాయి అనేది అన్నీ కూడా డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. వాతావరణ సూచనలు అంతే, అలానే రైతు ఆధార్ తోటి ఎంటర్ చేసుకున్న వెంటనే వారి పేరు, వాళ్ళ ఫోటో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళకి ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి అనేవి అన్నీ కూడా కనిపిస్తాయి. దీనితో పాటు వాళ్ళు క్రాప్ బుకింగ్ ఖచ్చితంగా చేయించుకోవడం, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా దీనితో పాటు పంటలో వచ్చే చీడపీడల గురించి కూడా తెలుసుకోవడం అవకాశం ఉంటుంది. కిసాన్ డ్రోన్ యాప్ను కూడా APIMS యాప్లోనే నమోదు చేసుకోవడం చేయవచ్చు. ఇలా కిసాన్ డ్రోన్ యాప్ నమోదు చేసుకోవడం ద్వారా వారికి ఎక్కడ డ్రోన్ సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, మండలంలో 15 కిలోమీటర్లో ఉన్నాయా, 25 కిలోమీటర్లో ఉన్నాయా, ఏమేమి డ్రోన్ సర్వీసులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, వారికి కావాల్సినవి నమోదు చేసుకొని పంటకి పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి డ్రోన్లు వాడుకోవడానికి కుదురుతుంది. అలానే వరి కోత మిషన్లు ఎక్కడ ఉన్నాయి అనేది దీంట్లో బుక్ చేసుకొని ఆ మిషన్ని తెప్పించుకొని వరి కోత సకాలంలో చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ యాప్. కనుక రైతు సోదరులందరూ APIMS కిసాన్ డ్రోన్ యాప్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.